హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి అయితే. బేసిక్గా అంటే ఒక 2-3 వీక్స్ నుంచి అసలు టైం దొరకట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మోరోవర్ మన దాని గురించి తెలిసిందే కదా, సో ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. 2 వీక్స్ బ్యాక్ కూడా నేను ఒక 2 అప్డేట్స్ గురించి చెప్దాం అనుకున్నాను, బట్ నాకు ఎక్కడో డౌట్ ఉండే. సో మేబీ మళ్ళీ ఇవి చేంజెస్ జరుగుతాయని చెప్పేసి సో అనుకున్నట్టుగానే నేను అనుకున్నదంతా వేస్ట్ అయిపోయింది. నేను ఆడియో కూడా రికార్డ్ చేసుకున్నాను, సో అదంతా వేస్ట్ అయిపోయింది. సో మళ్ళీ లేటెస్ట్గా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మోరోవర్ ఏంటంటే ఈ 2-3 డేస్ నుంచి అసలు ఇంటి దగ్గర కూడా లేను బేసిక్గా. అందుకనే మన బిగ్ వన్ ఫ్రీడమ్ డేస్ గురించి కూడా నేను చెప్పలేకపోయాను. ఎందుకంటే మనకు అది ఆల్రెడీ 11th రోజు స్టార్ట్ అయిపోయింది బిగ్ వన్ ఫ్రీడమ్ డేస్ అనేది. 11th నుంచి 22nd వరకు ఉంది. సో దాని గురించి ఫస్ట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే సరే నేను ఎట్లాగో 2 వీక్స్ బ్యాక్స్ అనుకున్నాను కదా వన్ ఫ్రీడమ్ గురించి చెప్దామని చెప్పేసి, అప్డేట్స్ గురించి అని చెప్పి. సో ఫస్ట్ అయితే ఇది చెప్దామని చెప్పేసి అందుకని నేను ఈరోజు ఒక పోస్ట్ కూడా పెట్టాను. యాక్చువల్గా నేను అనుకున్నట్టుగానే రిజల్ట్ వచ్చింది. అఫ్కోర్స్ దానికి పెద్ద ఓట్స్ ఏం రాలేదు, సంథింగ్ 75 ఓట్స్ ఏమో వచ్చాయి. సో అందరు కూడా దాని వన్ ఫ్రీడమ్ గురించే చెప్పమని అడిగారు. ఈవెన్ నేను కూడా అనుకున్నా, ఒకవేళ మీరు కనుక వేరే చెప్పుంటే కనుక నేనైతే ఇదే చెప్దామని అనుకున్నాను. ఎందుకంటే ఈవెన్ నేను ఇప్పుడు దాని బిగ్ వన్ ఫ్రీడమ్ డేస్ గురించి చెప్పాలన్నా సరే, దాని దోస్త్ రిఫర్ ప్రోగ్రామ్ గురించి చెప్పాలన్నా సరే, ఇనీషియల్గా మనకు కావాల్సింది అయితే దాని వన్ ఫ్రీడమ్ అండి. ఎప్పుడైతే మనకు దాని వన్ ఫ్రీడమ్ గురించి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో, సో అది తెలిస్తే తప్ప మనం వన్ ఫ్రీడమ్ డేస్ కానివ్వండి, లేకపోతే రిఫర్ కానివ్వండి, ఏదైతే అది చేసుకోలేము. అంటే అంత ఈజీగా చేసుకోలేము. అంటే అది తెలిస్తే మనకు ఏంటనేది దాని ప్రకారంగా మనం ఈ రెండింటి గురించి అయితే ఆలోచించవచ్చు. మనం దాని గురించి ట్రాన్సాక్షన్స్ అయితే చేయొచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇదే చెప్దామని చెప్పేసి అనుకున్నాను నేను కూడా. సో ఒక 2-3 అయితే అసలు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఫస్ట్ మీకు చేంజెస్ ఎట్లా జరిగాయి, సో మీరు ఇంకా అసలు పాత దాని వన్ ఫ్రీడమ్ గురించి మొత్తం మర్చిపోవచ్చు అండి. సింపుల్గా చెప్పాలనంటే మీకు దాని వన్ ఫ్రీడమ్ గురించి ఇది ఫస్ట్ వీడియో అనుకోండి, ఇంకా అంతే. ఇప్పుడు నేను చెప్పబోయేది విని దీన్ని మాత్రమే ఫాలో అవ్వండి. మోరోవర్ నేను ఇందాక చెప్పాను కదా, రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూనే ఉంటాయని చెప్పేసి. ఎందుకంటే మనకు ఒక ఇన్ స్పాన్ ఆఫ్ 6 months టైంలో ఒక డ్రాస్టికల్గా చేంజెస్ అయితే జరుగుతున్నాయి, ఎస్పెషల్లీ దాని వన్ ఫ్రీడమ్ ప్రోడక్ట్లో అయితే, ప్రోగ్రాంలో అయితే. సో ఇప్పుడు నేను చెప్పేదే వినండి. ఇప్పుడు ఫర్దర్గా ఏదైనా అప్డేట్ ఉన్నా సరే దీన్ని బేస్ చేసుకునే ఉంటుంది కాబట్టి, సో ఇది విని దీనికి తగ్గట్టుగా మీరు ఫాలో అయితే అవ్వాల్సి వస్తుంది. సో అందుకనే చెప్తాను, నేను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోకపోతే మాత్రం నేను పెట్టే పోస్టులు అయితే మీకు రావు, వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ అయితే రావన్నమాట. సో తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, నేను ఇప్పుడు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. సో వితౌట్ ఎనీ డిలే నేను ఫస్ట్ అయితే కొన్ని పాయింట్స్ అయితే చెప్తానండి. ఏదైతే చేంజెస్ అయితే జరిగాయో, సో ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏ విధంగా ఉంది, మనం వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, మనం ఏ విధంగా పాటించాలనే దాని గురించి మీకు అయితే చెప్తాను. సో దాని తర్వాత మీకు ఒక 3 సినారియోస్ చూపిస్తాను మీకు. సో ఒక 3 సినారియోస్లో ఏ విధంగా వాడితే ఏ విధంగా పేమెంట్స్ కట్టాల్సి ఉంటుంది, ఎప్పుడెప్పుడు బ్లాక్ అవుతుంది, ఎప్పుడెప్పుడు ఇన్యాక్టివ్ అవుతుంది, సో ఇదంతా మనం తెలుసుకుందాము. వీడియో లెంతీగా ఉంటుందని మాత్రం అనుకోకండి, ఎందుకంటే నేను చాలా క్లారిటీగా చెప్పాలని ఫిక్స్ అయిపోయానండి. అఫ్కోర్స్ నేను ఏది చెప్పినా సరే చాలా క్లారిటీగానే చెప్పడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే దీనికి మేజర్ రీజన్ ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అర్థం చేసుకోవడానికే చాలా టైం తీసుకుంటుంది. ఇది దృష్టిలో పెట్టుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే నేను అర్థం చేసుకొని, సో నాకు ఏ విధంగా అర్థం చేసుకున్నాను అది మీకు ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా పోర్ట్రేట్ చేయాలి. అండ్ మోరోవర్ నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను, ఎందుకంటే వినే వాళ్ళలో కూడా నాకంటే తక్కువ ఆలోచించే వాళ్ళు ఉండొచ్చు, నాకంటే సూపర్ యాక్టివ్గా ఆలోచించే వాళ్ళు ఉండొచ్చు. సో అందరికీ జస్టిఫికేషన్ అయ్యేలాగా, జస్టిఫై చేసేలాగా పాయింట్ బై పాయింట్ నేనైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఇందాక చెప్పినట్టు నేను ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో కూడా ఆ విధంగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేశారనుకోండి, మీరు మేబీ స్కిప్ చేసుకోండి, నేను అడగను, నేను అంటే ఎవరు చూడరు, ఎవరు అడగరు, మీ ఇష్టం, మీరు చేసుకుంటే చేసుకోవచ్చు. కాకపోతే స్కిప్ చేస్తే కనుక మీకు అర్థం కాకపోవచ్చు మేబీ. సో మీకు అంతా తెలుసు, ఒకవేళ నేను ఇప్పుడు చెప్పేది కూడా మీకు మొత్తం ఆల్రెడీ తెలుసు, యాప్లో ఉంది అంటే కనుక నో ఇష్యూస్ అండి, నో ప్రాబ్లం. తెలిసిన వాళ్ళకైతే నేను చెప్పాల్సింది అయితే ఏమీ లేదు. ఎవరైతే తెలీదో వాళ్ళు మాత్రం డెఫినెట్గా వినాల్సిందే అండి. ఎందుకంటే నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మేబీ మీకు ఎక్కడ ఎవరు చెప్పి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. బట్ స్టిల్ మీకు ఎవరికైనా తెలుసు అంటే కనుక నో ఇష్యూస్, తెలియని వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా స్కిప్ చేయకుండా వినండి. అప్పుడు మాత్రమే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. దీన్ని బేస్ చేసుకొని నేను నెక్స్ట్ చెప్పబోయే దాన్ని బిగ్ వన్ ఫ్రీడమ్ డేస్ గురించి కావచ్చు, దాని దోస్త్ రిఫర్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్ గురించి కావచ్చు,
మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. జస్ట్ లైక్ మనం ఒక అప్లికేషన్ ఏ విధంగా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందో ఆ విధంగా అనమాట. సో దీని గురించి తెలిస్తేనే మీకు వాటి గురించి ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇందాక చెప్పాను కదా కొన్ని పాయింట్స్ అనేవి చెప్తానని చెప్పేసి. సో దాంట్లో ఏవైతే అప్డేట్స్కి సంబంధించిన పాయింట్స్ ఉన్నాయో సో వాటి గురించి అయితే నేను ఇప్పుడు చెప్తాను మీకు. సో ఫస్ట్ వచ్చేసి ఇనీషియల్లీ మనకి డైలీ లిమిట్ ఏ విధంగా ఉంటుందంటే 10% ఆఫ్ ద ఓవరాల్ అవైలబుల్ లిమిట్ అనమాట. అంటే ఇది ఆల్రెడీ నేను చాలా రోజుల నుంచి చెప్పాను. నేను ఎప్పుడైతే ధనీ వన్ ఫ్రీడమ్ గురించి చెప్పానో ఆ రోజే చెప్పాను మీకు ఎప్పుడైనా సరే 10% ఉంటుందని చెప్పేసి మీ ఓవరాల్ లిమిట్ మీద. సో అప్పటికి అఫీషియల్గా చెప్పలేదు ధనీ వాళ్ళు, బట్ స్టిల్ నేనైతే కన్ఫర్మ్ చేశాను అప్పటికే. సో వీళ్ళు ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు ఏంటంటే 10% ఉంటుందని చెప్తున్నారు ఓవరాల్ అవైలబుల్ లిమిట్ మీద. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50,000 ప్లాన్లో ఉన్నారనుకోండి, మీకు 10% అంటే ఎంత 5,000 ఉంటుంది అనమాట. నేను చెప్పాను కదా. సో అది 10% ఎంత ఉంటే దానికి 10% మీకు ఇనీషియల్ డే లిమిట్ ఉంటుంది. ఫస్ట్ డైలీ లిమిట్ వచ్చేసి 10% ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి, సో నేను చెప్పాను కదా మీరు ఇంతకుముందు ధనీ వన్ ఫ్రీడమ్ గురించి తెలిసిందంతా మర్చిపోండి. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ మాత్రమే బేస్ చేసుకొని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో సెకండ్ది వచ్చేసి మీ డైలీ ధనీ వన్ ఫ్రీడమ్ లిమిట్ ఏదైతే ఉందో అది దేనిపైన క్యాలిక్యులేట్ అవుతుంది అని అంటే, ఇనీషియల్గా ఫస్ట్ వచ్చేసి మీకు 10% ఉంటుంది యాజ్ యూజువల్గా. కాకపోతే సెకండ్ డే నుంచి ఏమవుతుందనంటే మీ పెండింగ్ డ్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ డైలీ లిమిట్ 10,000 అనుకోండి. ఆల్రెడీ మీరు ఫస్ట్ రోజు 10,000 వాడుకున్నారు కాబట్టి దానికి డివైడెడ్ బై 3 చేస్తే 3,000 వస్తుంది. సో నెక్స్ట్ డే మీ డైలీ లిమిట్ ఏమవుతుందనంటే ఆ 3,000 మీరు కట్టలేదు కాబట్టి ఈ 10,000 నుంచి వెళ్ళి ఏదైతే డైలీ లిమిట్ ఉందో 10,000 నుంచి ఈ 3,000 అనేది మైనస్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ సెకండ్ డే లిమిట్ వచ్చేసి మీకు 7,000 మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ద డైలీ లిమిట్ విల్ బి రెడ్యూస్డ్ డిపెండింగ్ ఆన్ ద ట్రాన్సాక్షన్ అమౌంట్ అండ్ పెండింగ్ డ్యూస్. అదే నేను ఇందాక చెప్పాను కదా, మీరు ట్రాన్సాక్షన్ చేసే అమౌంట్ అండ్ మీ దగ్గర ఉన్న పెండింగ్ డ్యూస్ మీరు ఎంతైతే కట్టాలో ఆ అమౌంట్, సో వాటి మీద డిపెండ్ అయిపోయి మీ డైలీ లిమిట్ అనేది రెడ్యూస్ అవుతూ వస్తుంది అనమాట, డిక్రీజ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ అండి, ఇంపార్టెంట్ పాయింట్. ఇది చాలా మేజర్ అప్డేట్ అని చెప్పాలి. సో ఎందుకంటే చాలామందికి ఇదే క్వశ్చన్ అండి, ఎందుకంటే ప్లాన్ అనేది ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది, లేకపోతే కార్డ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఇది మేజర్గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం అనమాట. సో దీంట్లో మనకు ప్లాన్ అనేది ఎప్పుడు ఇన్యాక్టివ్ అవుతుంది అనే దానికి మనకు వీళ్ళు 2 క్రైటీరియాస్ ఇచ్చారండి. సో ఒక్కటి ఏంటి అని అంటే ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి మీ ఓవరాల్ యూటిలైజేషన్, అంటే మీ మొత్తం పేమెంట్, అంటే మీ ఈఎంఐ కానీ మీ సబ్స్క్రిప్షన్ ఫీజు కానీ మీరు ఒకవేళ లేట్గా కడితే లేట్ పేమెంట్ ఛార్జెస్ కానీ ఏదైతే అది మీ టోటల్ మీరు కట్టాల్సిన అమౌంట్ మొత్తం కూడా గ్రేటర్ దెన్ 25%, అంటే మీ ఇప్పుడు గ్రేటర్ దెన్ 25% ఆఫ్ ద ఓవరాల్ కార్డ్ క్రెడిట్ లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్ మీది 1 lakh ప్లాన్ ఉందనుకోండి, ఈ ఈఎంఐస్ సబ్స్క్రిప్షన్ ఫీజు లేట్ పేమెంట్ ఛార్జెస్ అన్నీ కలిపి మీరు కట్టాల్సింది కనుక 25,000 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మీ ప్లాన్ అనేది ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది, మీరు ఫర్దర్గా కార్డ్ని అయితే వాడుకోవడానికి ఉండదు. సింపుల్. సో ఇది వచ్చేసి ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా ఏంటంటే ఇది మీ ప్లాన్ ఇన్యాక్టివ్ కావడానికి. సెకండ్ది వచ్చేసి మీ సేమ్ దీనికి తేడా ఏంటంటే మీ ఓవరాల్ యూటిలైజేషన్ అనేది గ్రేటర్ దెన్ 50%, అంటే ఇది కూడా ఇంక్లూడింగ్ ఈఎంఐ సబ్స్క్రిప్షన్ ఫీజు లేట్ పేమెంట్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి. ఫస్ట్ క్రైటీరియా వచ్చేసేమో 25% కంటే ఎక్కువ వాడితే బ్లాక్ అవుతుంది, ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది. సెకండ్ పాయింట్ ఏంటి, సెకండ్ క్రైటీరియా ఏంటంటే ఓవరాల్ యూసేజ్ మీ యూటిలైజేషన్ అనేది 50% కంటే ఎక్కువైనా కూడా మీ కార్డ్ అనేది బ్లాక్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ 25% అయినప్పుడే బ్లాక్ అయిపోతుంది కదా, మళ్ళీ 50% దాకా ఎక్కడికి వెళ్తుంది, వెళ్ళదు కదా అని చెప్పి అనుకోకండి. సో దీని గురించి నేను మీకు ఈ పాయింట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఒక 3 సినారియోస్ చెప్తానని చెప్పాను కదా. సో అది కూడా మీరు కంప్లీట్గా వింటే మీకు ఒక పక్కా క్లారిటీ అనేది అయితే వస్తుంది అనమాట. సో ఇది ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్, మీకు ఎప్పుడు ఇన్యాక్టివ్లోకి వెళ్తుందని చెప్పేసి. సో నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ఇన్యాక్టివ్లోకి వెళ్ళింది బాగానే ఉంది, బట్ యాక్టివ్ కావాలంటే ఏం చేయాలి, మళ్ళీ ప్లాన్ యాక్టివ్ కావాలంటే ఏం చేయాలి. సేమ్ దీనికి కూడా మనకు ఫస్ట్ క్రైటీరియా ఏంటి 25% దానికి, సెకండ్ క్రైటీరియా 50% దానికి కదా. సో మనకు ఒకవేళ ప్లాన్ యాక్టివ్ కావాలి అంటే కనుక మనము 25% కనుక వాడుకున్నట్లయితే ఏం చేయాలి, 50% వాడుకున్నట్లయితే ఏం చేయాలి. ఒకవేళ 25% మీ లిమిట్ అనేది క్రాస్ అయ్యారనుకోండి, అప్పుడు మీ ఏం చేయాలనంటే ఏదైతే పెండింగ్ డ్యూస్ ఉన్నాయో అప్పటి వరకు, ఎప్పుడైతే మీకు 25% అనేది లిమిట్ రీచ్ అయిందో ఆ రోజుకి మీకు పెండింగ్ డ్యూస్ ఏది ఉందో, అంటే ఇది ఏంటి ఎక్స్క్లూడింగ్ ఈఎంఐస్,
అప్కమింగ్ ఈఎంఐస్ అంటే మీ ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఈఎంఐస్ కింద డివైడ్ అయినప్పుడు ఫస్ట్ ఈఎంఐ అనేది కట్టాలి, సెకండ్ 2 ఈఎంఐస్ ఏమవుతాయి, అప్కమింగ్ ఈఎంఐస్ అవుతాయి. సో అట్లాంటప్పుడు మీరు ఈ 25% ఈ యూటిలైజేషన్ చేసినప్పుడు మీకు కనుక యాక్టివ్ కావాలి అంటే ఏదైతే పెండింగ్ డ్యూస్ ఉందో అది కడితే సరిపోతుందన్నమాట. అంటే ఏంటి, మీ అప్కమింగ్ ఈఎంఐస్ కాకుండా ఏదైతే పెండింగ్ డ్యూస్ అంటే ఇప్పుడు సింగిల్ ఈఎంఐ ఉంటుంది కదా, 10,000 పడితే 3,000 అట్లా. సో ఆ పెండింగ్ డ్యూస్ లేట్ పేమెంట్ ఏదైతే అది అప్కమింగ్ ఈఎంఐస్ కాకుండా ఎంత పెండింగ్ ఉంటే అంత పెండింగ్ క్లియర్ చేస్తే మీ ప్లాన్ అనేది యాక్టివ్ అవుతుంది. సెకండ్ క్రైటీరియా ఏంటి, మీకు 50% కన్నా ఎక్కువ మీరు యూటిలైజేషన్ చేశారనుకోండి, అప్పుడు మీకు ప్లాన్ యాక్టివ్ కావాలనంటే మీకు ఈ క్రైటీరియా 1 లాగా మొత్తం పెండింగ్ డ్యూస్ క్లియర్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం మీకు 50% ఆఫ్ అప్కమింగ్ ఈఎంఐస్, ఫర్ ఎగ్జాంపుల్ అప్కమింగ్ ఈఎంఐస్ ఒక 10,000 ఉన్నాయి అనుకోండి, మీరు ఎంత కట్టాలి, 50% అంటే ఒక 5,000 కట్టాల్సిందే. మీరు 5,000 కడితేనే మీ ప్లాన్ అనేది యాక్టివేట్ అవుతుంది, అప్పటి వరకు యాక్టివేట్ అయితే అవ్వదు. సింపుల్. 25% కనుక మీరు యూసేజ్ చేస్తేనేమో ఏదైతే పెండింగ్ డ్యూస్ ఉందో అంత కడితే సరిపోతుంది. ఒకవేళ మీరు 50% కనుక మీరు యూటిలైజేషన్ చేసుకుంటే ఈ టోటల్ పెండింగ్ డ్యూస్ కట్టాలి, ఎట్ ద సేమ్ టైం అప్కమింగ్ ఈఎంఐస్లో నుంచి కూడా 50% అనేది పే చేయాలి. సో ఈ 2 క్రైటీరియాలకు సంబంధించి మీ ప్లాన్ యాక్టివ్ కావాలనంటే ఇది వెరీ ఇంపార్టెంట్. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినొచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఒకవేళ మీరు కనుక ఈ పార్ట్ పేమెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 50% యూటిలైజ్ చేశారు, మీరు ఎంత కట్టాలి, పెండింగ్ డ్యూస్ కట్టాలి, ఎట్ ద సేమ్ టైం 50% ఇది కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెండింగ్ డ్యూస్ మొత్తం క్లియర్ చేసి 55,000లో ఓన్లీ 2,000 కట్టారంటే 20% కట్టారనుకోండి, అప్పుడు కూడా మీకు ప్లాన్ అనేది ఇన్యాక్టివ్లోనే ఉంటుంది, యాక్టివ్ అయితే అవ్వదు. కంప్లీట్గా ఈ 2 క్రైటీరియాలు ఫుల్ఫిల్ చేస్తేనే మీకు ప్లాన్ అనేది మళ్ళీ యాక్టివ్లోకి వస్తుంది, అప్పటి వరకు అయితే యాక్టివ్లోకి రాదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మీ ప్లాన్ ఇన్యాక్టివ్లోకి ఎప్పుడు వెళ్తుంది అని అంటే, నేను అందుకనే చెప్పాను, ఇందాక మీకు చెప్పాను కదా, మీకు ఇప్పటివరకు తెలిసిన ధనీ వన్ ఫ్రీడమ్ గురించి మొత్తం మర్చిపోవచ్చు, ఈ వీడియోలో చెప్పేదాన్ని మాత్రమే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకనంటే మీ ప్లాన్ ఎప్పుడు ఇన్యాక్టివ్లోకి వెళ్తుంది అని అంటే, మీరు కనుక నార్మల్గా ఏంటి, మనకి ఇంతకుముందు ఈరోజు యూసేజ్ చేస్తే నెక్స్ట్ డే రోజు ఫస్ట్ ఈఎంఐ పే చేయాలి, ఆ నెక్స్ట్ మంత్ ఇదే రోజు సెకండ్ ఈఎంఐ, ఆ తర్వాత మంత్ ఇదే రోజు థర్డ్ ఈఎంఐ. ఇది ప్రాసెస్ యాక్చువల్లీ. కానీ ఇప్పుడు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు 10,000 వాడారు, ఈరోజు 10,000 వాడుకొని నెక్స్ట్ డే రోజు మీరు 3,000 కట్టలేదు, కాకపోతే మీకు ప్లాన్ అనేది ఇన్యాక్టివ్ అయితే అవ్వదు. ఇంతకుముందు మీరు నెక్స్ట్ డే రోజు ఈఎంఐ కట్టకపోతే ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోయేది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇది చాలా ఒక మంచి ఆప్షన్ అనేది అనిపిస్తుంది నాకైతే. సో మీరు ఈరోజు వాడుకొని నెక్స్ట్ డే రోజు ఈఎంఐ కట్టకున్నా సరే మీకు ఇన్యాక్టివ్లోకి అవ్వదు, బ్లాక్ అవ్వదు. ఎట్ ద సేమ్ టైం ఇది కూడా చెప్పారు, సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఇది ఎంతవరకు ఫాలో అవుతుంది అన్నది అయితే నాకైతే ఐడియా లేదు. సో దయచేసి మీలో ఎవరైనా వాడుకొని రెగ్యులర్గా వాడేవాళ్ళు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో దట్ మనందరి వ్యూవర్స్ అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇదేంటంటే మీ మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీజు కట్టకున్నా సరే మీకు ప్లాన్ అనేది అయితే ఇన్యాక్టివ్లోకి వెళ్ళదు అని చెప్తున్నారు. అంటే ఇంతకుముందు ఏముండేదనంటే, మనకు ఇన్యాక్టివ్ కావడానికి 2 రీజన్స్ ఉండేవి. ఒకటి ఏంటంటే, ఫస్ట్ రీజన్ వచ్చేసి మనము ఐదర్ ఈఎంఐ అన్న డ్యూ ఉండాలి, సెకండ్ రీజన్ వచ్చేసి మీకు సబ్స్క్రిప్షన్ ఫీజు అన్న డ్యూ ఉండాలి. సో ఈ రెండిట్లలో ఏదైనా డ్యూ ఉంటే ఇమ్మీడియట్గా ప్లాన్ అనేది ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోయేది. ఇప్పుడు అట్లా కాకుండా మీకు ఏది డ్యూ ఉన్నా మాకు సంబంధం లేదు, మీ ప్లాన్ అయితే ఇన్యాక్టివ్లోకి అవ్వదు. ఎప్పుడు ఇన్యాక్టివ్ అవుతుంది అంటే, ఇందాక చెప్పిన క్రైటీరియాస్ ఉన్నాయి కదా, క్రైటీరియా 1, 2 ఏదైతే 25%, 50%, సో ఈ 2 క్రైటీరియాస్లోనే ప్లాన్ అనేది ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. అంతేగాని మీరు ఈఎంఐ కట్టకున్నా సరే, సబ్స్క్రిప్షన్ ఫీజు పే చేయకున్నా సరే ప్లాన్ అనేది ఇన్యాక్టివ్ అయితే అవ్వదు అని చెప్పేసి చాలా క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీకు ఎవరికైనా మీకు ఎవరికైనా సక్సెస్ ఈ మ్యాండేట్ అనేది ప్రజెంట్ అవ్వట్లేదు అంటే కనుక డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో దట్ అందరికీ తెలుస్తుంది. ఏంటంటే మ్యాండేట్ ప్రజెంటేషన్ అనేది కంప్లీట్గా డిజేబుల్ చేశారని చెప్తున్నారు. ఈఎంఐ కావచ్చు, లేకపోతే సబ్స్క్రిప్షన్ ఫీజు కావచ్చు, దేనికైనా సరే, ఇంక్లూడింగ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కైనా సరే, న్యూ కస్టమర్స్ అందరికీ కూడా నో మ్యాండేట్ అనే ఇస్తున్నామని చెప్తున్నారు. సో అది ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు రావట్లేదు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎగ్జిస్టింగ్ వాళ్ళకైనా సరే, న్యూ కస్టమర్స్కైనా సరే, ఈ ఈఎంఐకి మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీజుకి ఈసీఎస్ అనేది అయితే కంప్లీట్గా డిజేబుల్ చేసామని చెప్తున్నారు. ఎందుకంటే ఇది చాలా ఎందుకనంటే ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే, దీనివల్లనే నాకు ఈవెన్ పర్సనల్గా చెప్పాలంటే, ఈ ఈసీఎస్ ప్రజెంట్ కావడం వల్ల బ్యాంక్ అకౌంట్లో
590లు 295లు ఈ ఈసీఎస్ రిటర్న్ ఛార్జెసే విపరీతంగా కట్ అయిపోవడం అనమాట. అది ఈఎంఐ కావచ్చు, మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీజు కావచ్చు. ఎందుకంటే కట్టని వాళ్ళు కట్టకుండా వదిలేద్దాం అనుకునేలా లేకుండా ప్రతిసారి ఈసీఎస్ ప్రజెంట్ అవ్వడం, దానికి మళ్ళీ బౌన్స్ ఛార్జెస్ పడడం, ఇదంతా జరుగుతుంది. సో ఈ పాయింట్ మీద ఇప్పటివరకు అయితే నాకైతే క్లారిటీ లేదా, క్లారిటీ ఇన్ ద సెన్స్ నేను అందుకనే కమెంట్ చేయమని చెప్తున్నాను. ఎవరికన్నా మీకు అట్లా ఈసీఎస్ ప్రజెంట్ కాకుండా మీరు కట్టకున్నా సరే మీకు ఈసీఎస్ ప్రజెంట్ అవ్వట్లేదు అంటే కనుక దయచేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ మన వ్యూవర్స్ అందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే వాడుకునే వాళ్ళు వాడుకుంటారు, వద్దనుకునే వాళ్ళు వద్దనుకుంటారు. సో అందుకని చెప్పేసి ఇది చాలా ఇంపార్టెంట్. ఈసీఎస్ అయితే కంప్లీట్గా డిజేబుల్ చేసామని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాను, అందరికీ తెలిసే ఉండొచ్చు మేబీ. మీరు వాడే ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా ఒక్కొక్క లోన్ అగ్రిమెంట్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. మీరు 10 ట్రాన్సాక్షన్స్ చేస్తే మీకు 10 లోన్ అగ్రిమెంట్ నెంబర్స్ అయితే జనరేట్ అవుతాయి. మీరు ఒకవేళ క్లోజ్ చేసుకోవాలనుకుంటే 10 అగ్రిమెంట్ నెంబర్స్ని ఇండివిజువల్గా క్లోజ్ చేసుకోవాలి. మీకు కస్టమర్ కేర్కి మెయిల్ పెడితే ఒక్కొక్క అగ్రిమెంట్ నెంబర్కి కూడా మీకు ఫోర్క్లోజర్ లెటర్ పంపిస్తారు, మీకు లింక్ పంపిస్తారు అమౌంట్ పే చేయడానికి, రిజర్వ్ పే లింక్. సో దాని ద్వారా మీరు పేమెంట్ చేసేసి క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. సో లాస్ట్ ఫైనల్ అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్లాన్ క్యాన్సిలేషన్. ఎప్పుడు మీరు ప్లాన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మనం ప్లాన్ ఎప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు అని అంటే ఇది ఆల్మోస్ట్ ఇది ఓల్డ్ పాయింట్ లాగానే ఉంది. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టే. ఇదేంటంటే మనకి ఎవరు క్లోజ్ చేసుకోవాలనుకున్నా క్యాన్సిల్ చేసుకోవాలన్నా సరే మీకు దెర్ ఈజ్ నో లోన్ డ్యూ, అంటే మీకు లోన్ డ్యూ అయితే ఏమీ ఉండకూడదు, జీరో ఉండాలి కంప్లీట్గా. మీకు పెండింగ్ డ్యూస్, లోన్ డ్యూస్ ఏమీ ఉండకూడదు. కాకపోతే ఇది మాత్రం కొత్తగా చెప్పారు ఏంటనంటే, ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ఫీజ్ పెండింగ్లో ఉందనుకోండి, అప్పుడు కూడా మీరు క్యాన్సిల్ చేసుకునే లేకపోయేది అంతకుముందు. మేబీ నేను అనుకోవడం, అప్పుడు ఉందో లేదో అంత క్లారిటీ అయితే లేదు, నాకు కొంచెం డౌట్ ఉంది. కాకపోతే ఏంటంటే మీరు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే లోన్ అయితే డ్యూ ఉండకూడదు, 1 రూపీ కూడా లోన్ అయితే డ్యూ ఉండకూడదు. డ్యూ ఉంటే మాత్రం మీరు ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసుకోవడానికి వీలు కాదు. అట్ ద సేమ్ టైం సబ్స్క్రిప్షన్ ఫీజు కనుక డ్యూ ఉందనుకోండి, అది మీరు కట్టకున్నా సరే మీరు ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీ లోను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లిమిట్ వచ్చేసి 50,000 తీసుకుంటే మీ అవైలబుల్ క్రెడిట్ లిమిట్ కూడా 50,000 రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాడుకున్నారనుకోండి, అది పెండింగ్ డ్యూస్లోకి వెళ్ళిపోతుంది కదా. సో అప్పుడు ఇందులో నుంచి మైనస్ అవుతుంది. అట్లా కాకుండా మొత్తం కట్టేశారనుకోండి, ఇది జీరో ఎప్పుడవుతుంది, మీకు అవైలబుల్ క్రెడిట్ లిమిట్ కూడా 50,000 ఉండాలి. అప్పుడు మీరు ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సబ్స్క్రిప్షన్ ఫీజు కనుక పెండింగ్లో ఉన్నా సరే మీరు ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు కనుక ఒకవేళ ప్లాన్ని రీయాక్టివేట్ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు ప్రజెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు, ప్రాబ్లం లేదు, అప్పటికి మీకు సబ్స్క్రిప్షన్ ఫీజు అనేది పెండింగ్లో ఉంది. ఒకవేళ మీరు కనుక ప్లాన్ని రీయాక్టివేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం అప్పుడు ఏదైతే అప్పుడు మీరు ఎప్పుడైతే క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఏదైతే పెండింగ్ ఉందో ఆ ప్రీవియస్ సబ్స్క్రిప్షన్ ఫీజు కూడా, అన్పేడ్ సబ్స్క్రిప్షన్ ఫీజు కూడా కట్టాలి. సో మీరు ఎప్పుడైతే మళ్ళీ యాక్టివేట్ చేసుకుంటారో అప్పుడు రన్నింగ్ మంత్ మళ్ళీ కట్టాలి. సో ఆ పాతది కొత్తది 2 కడితేనే మళ్ళీ మీ ప్లాన్ అనేది రీయాక్టివేట్ అవుతుంది. అప్పటి వరకు అయితే యాక్టివేట్ అవ్వదు. సో ఇది మీరు ప్లాన్ క్యాన్సిల్ చేసుకోవడం, అట్ ద సేమ్ టైం ప్లాన్ని రీయాక్టివేట్ చేసుకోవడం. సో ఇవి ఓవరాల్గా నేనైతే 10 పాయింట్స్ కింద నేను వీటిని అయితే ఆర్గనైజ్ అయితే చేశాను. సో ఇవి మేజర్ పాయింట్స్ అండి. సో చాలా ఇంపార్టెంట్, అందరూ గుర్తుపెట్టుకోవాల్సినవి. రైట్ నౌ ఈ పాయింట్ని బేస్ చేసుకునే మీ ప్లాన్స్ అనేటివి సో కంటిన్యూ అవుతాయి అన్నమాట. సో పాతదంతా మీరు మర్చిపోవచ్చు కంప్లీట్గా. సో అందుకనే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా వినాలని చెప్పింది కూడా అందుకే. ఒకవేళ మీరు ఏదైనా మిస్ చేసి ఉంటే కనుక మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు మనం నేను ఇందాక చెప్పాను కదా 3 సినారియోస్ అని చెప్పేసి. సో ఇది చెప్పడానికి బాగానే ఉంది. ఇది తెలుసుకున్నా సరే, ఈ పాయింట్స్ మీకు అర్థమైనా సరే, స్టిల్ మీరు ఇప్పుడు నేను చెప్పబోయే 3 సినారియోస్ కంపల్సరీగా తెలుసుకోవాలి. అవి తెలుసుకోకపోతే మాత్రం మీకు మళ్ళీ క్వశ్చన్ మార్కే ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పే 3 సినారియోస్ కూడా కంప్లీట్గా తెలుసుకోండి. సో మనం ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి 3 సినారియోస్ ఏంటో అనేది ఒకసారి తెలుసుకుందాం. సో ఇది చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మేబీ కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కాకపోతే నేను వీలైనంత వరకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో నాకు కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉండే, సో అందుకనే చెప్తున్నాను. బట్ స్టిల్ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. అంత చూస్తే కన్ఫ్యూజన్ అనిపిస్తుంది, కాకపోతే మీకు వింటే ఈజీగా అర్థమైపోతుంది, నో ప్రాబ్లం. అంత ప్రాబ్లమేటిక్గా ఏమైతే ఉండదు. సో ఇది మన సినారియో 1. ఫస్ట్ వచ్చేసి నేను ఎక్సెల్లో చూపిస్తాను మీకు. సినారియో 1, 2, 3, 3 చూపిస్తాను. సినారియో 1 వచ్చేసి నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్లాన్ వచ్చేసి 1 lakh ప్లాన్, డైలీ లిమిట్ వచ్చేసి 10,000 అనమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని
ఏ విధంగా మనకు కట్టాలి, ఏ విధంగా డ్యూస్ ఉంటాయి, ఎప్పుడెప్పుడు బ్లాక్ అవుతుంది, సో దాని గురించి మీకు ఒక క్లారిటీ అనేది ఇద్దామని చెప్పేసి ఈ 3 సినారియోస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు ఫస్ట్ చూస్తే ఇక్కడ కాలంలో ఏమో డే 1 డే 2 టోటల్ డే 1 టోటల్ డే 2 ఇవన్నీ ఉన్నాయి. సో రైట్ సైడ్ చూస్తే కనుక మీకు లిమిట్ అవైలబుల్ నౌ, డైలీ ట్రాన్సాక్షన్, డ్యూ నౌ, పేమెంట్ మేడ్, పెండింగ్ డ్యూస్, అప్కమింగ్ పేమెంట్స్, టోటల్ డ్యూ. ఈ టోటల్ డ్యూ అనేది ఏదైతే ఉందో ఇది పెండింగ్ డ్యూస్ ప్లస్ అప్కమింగ్ పేమెంట్స్ రెండు కలిపి టోటల్ డ్యూ అవుతుంది అనమాట. సో డే 1లో మీరు 10,000, మీ అవైలబుల్ లిమిట్ ఎంత 10,000, మీరు ట్రాన్సాక్షన్ చేసింది వచ్చేసి 10,000 ట్రాన్సాక్షన్ చేశారు. డ్యూ ఎంత అవుతుంది డివైడెడ్ బై 3 కాబట్టి ఫస్ట్ ఈఎంఐ ఎంత అవుతుంది 333 అవుతుంది. సో పేమెంట్ మీరు కట్టలేదు, పెండింగ్ డ్యూస్ అనేటిది అట్లాగే ఉంది. మీరు వాడుకున్నారు, కాకపోతే ఫస్ట్ ఈఎంఐ ఏదైతే ఉందో అది మీరు కట్టలేదు. అప్పుడు ఏమవుతుంది పెండింగ్ డ్యూస్ దగ్గర మీకు 3333 అమౌంట్ అనేది కనిపిస్తుంది, ఏదైతే డివైడెడ్ బై 3 చొప్పున సింగిల్ ఈఎంఐ ఉందో అది. అప్కమింగ్ పేమెంట్స్ ఏమవుతుంది యాజ్ యూజువల్గా రెస్ట్ ఆఫ్ ద పేమెంట్స్ ఏవైతే 2 months పేమెంట్ కట్టాల్సినవి ఉంటాయి అవి వచ్చేసి అప్కమింగ్ పేమెంట్స్లో ఉంటాయి. సో ప్రజెంట్ టోటల్ డ్యూ ఎంత, మీరు ఎంతైతే వాడుకున్నారో ఇనిషియల్గా అది వచ్చేసి టోటల్ డ్యూలో ఉంటుంది. సో ఈ డే 1 వచ్చేసి అది జరిగింది. సో టోటల్ డే 1 అంటే ఏంటంటే ఇప్పటివరకు సమ్మరీ అనమాట. సో మీకు తర్వాత మీకు అర్థమవుతుంది. టోటల్ ఏంది 10,000 ట్రాన్సాక్షన్ చేశారు, సేమ్ డ్యూ అంతే ఉంది, పెండింగ్ డ్యూస్ అట్లాగే ఉన్నాయి, అప్కమింగ్ పేమెంట్స్ టోటల్ డ్యూ అట్లాగే ఉంది. సెకండ్ డే వచ్చేసరికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఇందాక నేను చెప్పిన పాయింట్స్లో కూడా మేజర్ పాయింట్ వచ్చేసి మీకు పర్ డే లిమిట్ 10,000 యాక్చువల్గా, కానీ మీకు ఇక్కడ పర్ డే లిమిట్ ఎంత ఉంది 6667 మాత్రమే ఉంది. ఎందుకు ఇంత ఉంది అని అంటే ఇక్కడ మీకు 3333 ఏదైతే పెండింగ్ డ్యూస్లో ఉందో అది మైనస్ అవుతుందన్నమాట. ఎందుకంటే మీరు ఇక్కడ కట్టలేదు కాబట్టి, పేమెంట్ కట్టలేదు కాబట్టి ఏమైంది పెండింగ్ డ్యూస్లో 3333 ఉండిపోయింది. అంటే ఈ ఏదైతే డైలీ లిమిట్ 10,000 ఉందో దాంట్లో నుంచి ఈ పెండింగ్ డ్యూస్ 3333 ఏదైతే ఉందో అది మైనస్ చేస్తారు. అది మైనస్ చేసినప్పుడు ఏమవుతుంది 6667 అవుతుంది. సో ఇది మీకు డే 2కు ఉన్న లిమిట్ అనమాట, పర్ డే లిమిట్. సో ఈరోజు ఏం చేశారు, ఏదైతే లిమిట్ ఉందో అది మీరు మొత్తం వాడారు. సో దానికి ఏమవుతుంది మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ డ్యూ వచ్చేసి ఏమవుతుంది, దీనికి సంబంధించిన డ్యూ వచ్చేసి 2222. మీకు ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి, ఏంటంటే 1 రూపీ మాత్రం మీకు అటు ఇటుగా తేడా ఉంటుంది. సో ఎందుకంటే పాయింట్స్లలో కాకుండా వీళ్ళు రౌండ్ ఆఫ్కి కన్వర్ట్ చేస్తారు కాబట్టి సో 1 రూపీని మాత్రం మీరు ఇంక్లూడ్ కానీ ఎక్స్క్లూడ్ కానీ చేసుకోవాల్సిన అవసరం లేదు, అది ఇగ్నోర్ చేసేయచ్చు. సో 6667 వచ్చేసరికి మీకు పర్ డే ఈఎంఐ ఏమవుతుంది, సింగిల్ ఫస్ట్ ఈఎంఐ ఏమవుతుంది 2222. ఇక్కడ మీరు కూడా మళ్ళీ ఏం కట్టలేదు. అప్పుడు ఏమవుతుంది పెండింగ్ డ్యూస్కి వచ్చేసరికి మీకు ఇంతకుముందు లాస్ట్ అంటే ప్రీవియస్ డే రోజు వాడుకున్న పెండింగ్ డ్యూస్ వచ్చేసి 3333 ప్లస్ ఇప్పుడు కూడా మీరు ఏం కట్టలేదు కాబట్టి ఈ 6667లో మీరు ఎంత వాడుకోవాలి, ఎంత కట్టాలి, సింగిల్ ఈఎంఐ వచ్చేసి 2222. సో అదేమవుతుంది దీనికి యాడ్ అవుతుంది కదా. సో ఈ 3333 ప్లస్ ఈ 2222 ఏమవుతుంది 3556. ఇప్పుడు ప్రజెంట్ మీకున్న పెండింగ్ డ్యూస్ ఎంత 3556. నెక్స్ట్ వచ్చేసి అప్కమింగ్ పేమెంట్స్ అంటే ఏంటి, ఇక్కడ అప్కమింగ్ పేమెంట్స్ ఏంటి, ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేసిన దానికి 2 ఈఎంఐస్ వచ్చేసి అప్కమింగ్ పేమెంట్స్. సో ఈ 6667కి ఏమవుతుంది అని అంటే 6667కి ఇది ఈ 6667లో సెకండ్ ఈ రోజు వాడుకున్నది ఎంత ఈఎంఐ వచ్చేసి 2222. అంటే రెస్ట్ ఆఫ్ ద 2 ఈఎంఐస్ ఏంటి 2222 ప్లస్ 2222. అప్పుడు ఏమవుతుంది 11111. సో ఇది మీకు అప్కమింగ్ పేమెంట్స్ అనమాట. సో టోటల్ డ్యూ ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఇక్కడ పేమెంట్ ఏం చేయలేదు కాబట్టి ఈ అప్కమింగ్ పేమెంట్స్ ప్లస్ ఈ పెండింగ్ డ్యూస్ ఆ రెండు కలిపితే టోటల్ డ్యూస్ వచ్చేసి మీకు. సో ఇది సో ఓవరాల్గా టోటల్ డే 2లో ఏమవుతుంది, సో ఓవరాల్గా డే 2లో వచ్చేసరికి డైలీ ట్రాన్సాక్షన్ ఇది డ్యూ ఎంత అయింది ఇది ప్లస్ లాస్ట్ ప్రీవియస్ డేది కలిపి 3556 అయింది. పేమెంట్ ఏం కట్టలేదు, పెండింగ్ డ్యూస్లో కూడా అదే ఉంది. అప్కమింగ్ పేమెంట్స్ టోటల్ మనం ఏదైతే ఫ్యూచర్ ఈఎంఐస్ ఉన్నాయో అవి, ఇది వచ్చేసి పెండింగ్ డ్యూస్ ప్లస్ ఫ్యూచర్ ఈఎంఐస్ కలిపి టోటల్ డ్యూ అనమాట. సో డే 3కి వచ్చేసరికి మీ డైలీ లిమిట్ అనేది 4444 అయింది. ఎందుకు అని అంటే మీకు ఇక్కడ డ్యూస్ ఏమున్నాయి 3556 ఉన్నాయి. సో 10,000లో నుంచి వెళ్ళి 5,500 తీసేస్తే 4,400 అనమాట. సో ఈ 4444 అనేది థర్డ్ డే లిమిట్. ఇప్పుడు టోటల్ ఏదైతే లిమిట్ ఉందో అది మొత్తం 4444 వాడుకున్నారు. సో దానికి సంబంధించిన ఫస్ట్ ఏం వచ్చేసి 1481 అయింది. టోటల్ మీరు మళ్ళీ పేమెంట్ ఏం కట్టలేదు. పెండింగ్ డ్యూస్ వచ్చేసి ఈ 3556కి 1481 యాడ్ అవుతుంది కాబట్టి 7037 అయింది. ఇది ఏమైంది మళ్ళీ ఈ 1481 ఇంటూ 2 ఈఎంఐస్ దీనికి 11111కి యాడ్ అవుతాయి 14,074 అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ పెండింగ్ డ్యూస్ ప్లస్ అప్కమింగ్ పేమెంట్స్ కలిపితే 21,311 అయింది. సో ఇది టోటల్ డే 3కి వచ్చేసరికి అట్ ద సేమ్ టైం డే 4లో మీకు ఏమైంది మళ్ళీ తగ్గింది
2963 అయింది పర్ డే లిమిట్. ఎందుకు ఇక్కడ మీరు కట్టాల్సింది ఎంత ఉంది, పెండింగ్ పేమెంట్స్ వరకే చెప్తున్నాను నేను, పెండింగ్ డ్యూస్ వరకే. అదెంత ఉంది, 7037 రూపాయలు ఉంది. సో అది 10,000 నుంచి మైనస్ చేస్తే 2963 రూపీస్ మీకు 4th డే లిమిట్ అనమాట. సో అందులో నుంచి మీరు అది మొత్తం వాడితే పర్ డే ఈఎంఐ వచ్చేసి ఫస్ట్ ఈఎంఐ వచ్చేసి 988 రూపీస్ అయింది. మళ్ళీ మీరేం కట్టలేదు. అప్పుడు ఏమవుతుంది, ఈ 7037కి 988 రూపీస్ యాడ్ చేస్తే 8025 అయింది. అట్ ద సేమ్ టైం అప్కమింగ్ పేమెంట్స్ వచ్చేసి 988 ప్లస్ 988 ఆ ప్రీవియస్ ఎంతైతే ఉందో దానికి ఈ రోజు వాడుకునే ట్రాన్సాక్షన్కి కూడా 2 ఈఎంఐస్ కలిపితే ఎంత అవుతుందో అంత 16,000 అవుతుంది. టోటల్ వచ్చేసి 8,000 ప్లస్ 16,000 24,000 అవుతుంది. సో ఇది టోటల్ డే 4 వచ్చేసరికి. డే 5 వచ్చేసరికి ఏమైంది, 1975 రూపీస్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనం 8,025 రూపీస్ కట్టాల్సింది ఉంది కాబట్టి. సో ఈ 1975 వాడుకుంటే ఫస్ట్ ఈఎంఐ వచ్చేసి 658 రూపీస్. సో అది మళ్ళీ మనం ఏం కట్టలేదు, 8,683 రూపీస్ అయింది పెండింగ్ డ్యూస్. ఇక్కడ ఏమైంది, అప్కమింగ్ పేమెంట్స్ వచ్చేసి 17,366 రూపీస్ అయింది. సో టోటల్ డ్యూస్ వచ్చేసి ఏమైంది, 17,366 ప్లస్ 8,600 26,049 రూపీస్ అయింది. ఇక్కడ ఏమైందని అంటే మనం ఫస్ట్ క్రైటీరియాలోకి వచ్చేసినాం అనమాట. ఏంటి, ఏదైతే 25% ఉందో, ఇక్కడ నేను 1 lakh ప్లాన్ గురించి చెప్పాను కాబట్టి 26,000 అంటే 25,000 అనేది దాటిపోయింది కాబట్టి ఇక్కడ మీ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది. మీ అకౌంట్ అనేది బ్లాకింగ్లోకి వెళ్ళిపోతుంది, మీ కార్డ్ అనేది. సో ఇక్కడ నుంచి మీరు ఏం ట్రాన్సాక్షన్ చేసినా కూడా వర్క్ అవ్వదు, ఫెయిల్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నేను ఇంతకుముందు మీకు అప్డేట్స్లో చెప్పాను కదా, ఇక్కడ ఏం చేయాలి, ఏదైతే పెండింగ్ డ్యూస్ ఉందో అవన్నీ క్లియర్ చేయాలి. అంటే ఏంటి, ఈ 26,000 కాదు, ఈ 17,366 కాకుండా ఈ 8,683 రూపీస్ ఉంది కదా, సో ఇది మొత్తం కడితేనే మీకు ప్లాన్ అనేది మళ్ళీ యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది. సో టోటల్ డే 5 వచ్చేసరికి మీరు వాడుకోవడానికి లిమిట్ అయితే ఏం లేదు. టోటల్ డే 5 వచ్చేసరికి ఏమైంది, మీరు ఇక్కడ పేమెంట్ కట్టారు, ఏది మీకు మళ్ళీ ప్లాన్ యాక్టివ్లో కావాలి కాబట్టి 25% వాడుకున్నారు కాబట్టి ఏదైతే పెండింగ్ డ్యూస్ ఉందో 8,683 రూపాయలు ఇక్కడ కట్టేశారు. సో పేమెంట్ మేడ్ దగ్గర చూడండి 8,683 రూపీస్ వేసాను. సో మీకు పెండింగ్ డ్యూస్ ఏమైపోయింది, 0 అయిపోయింది. మీరు టోటల్ ఎంత ఉందనే అంతా కట్టేశారు. కాకపోతే ఈ అప్కమింగ్ పేమెంట్స్ మాత్రం అట్లాగే ఉంటుంది, ఎందుకంటే ఫ్యూచర్ ఈఎంఐస్ కాబట్టి. సో ఇక్కడ నుంచి 26,000 నుంచి 8,600 పోయింది. సో ఇదేమైంది, మళ్ళీ 25% కంటే బిలో అయిపోయింది. సో అప్పుడు మళ్ళీ మీ లిమిట్ అనేది రీస్టోర్ అయిపోతుంది అనమాట. సో డే 6కి ఏమైపోతుంది, మీ లిమిట్ అనేది రీస్టోర్ అయిపోయి మళ్ళీ 10,000కి వచ్చేస్తుంది. సో 10,000 నుంచి వెళ్ళి యాజ్ యూజువల్గా మీరు డే 6 10,000 వాడారు, 333 మీ ఫస్ట్ ఈఎంఐ. కాకపోతే మీరు వెంటనే కట్టేశారు. ఇక్కడ ఇంతకుముందు ఏంటి, స్టార్టింగ్లోనేమో మీరు కట్టలేదు, 0 ఉండేది, అది పెండింగ్ డ్యూస్లో చూపించేది. సో ఇప్పుడు 25% దాటింది కాబట్టి మీరు ఏం చేయాలి, ఇప్పుడు మీరు ఏం చేశారు, 3333 ఈఎంఐ కట్టేశారు. కట్టకపోతే మళ్ళీ ఇక్కడ మీకు పెండింగ్ డ్యూస్లో యాడ్ అయిపోతుంది, మళ్ళీ అది 25,000 దాటిపోతుంది కాబట్టి. సో ఇక్కడ మీరు పెండింగ్ డ్యూస్ 3333 కట్టేశారు కాబట్టి ఇక్కడ పెండింగ్ డ్యూస్ అనేది 0 అవుతుంది, ఎందుకంటే మీరు ఇక్కడ కట్టారు కాబట్టి. ఈ లిమిట్ మీ అప్కమింగ్ పేమెంట్స్ ఏమవుతుంది, 17,366కి 3333 ప్లస్ 3333 అంటే సంథింగ్ అరౌండ్ 6,000 చేంజ్ యాడ్ అయితే 24,000 అవుతుంది అనమాట మీ టోటల్. ఇదేంటి, టోటల్ డ్యూ, అప్కమింగ్ పేమెంట్స్ ప్లస్ టోటల్ డ్యూ. నెక్స్ట్ వచ్చేసి డే 7లో కూడా యాజ్ యూజువల్గా మీరు ట్రాన్సాక్షన్ చేశారు, ఫస్ట్ ఈఎంఐ పే చేశారు. సో దానికి కూడా 2 అప్కమింగ్ ఈఎంఐస్ అయితే యాడ్ అయిపోయినాయి. సో అది మళ్ళీ ఏమైంది, 30,700 అయిపోయింది. సో డే 8 కూడా అట్లాగే జరిగింది, 37,000 అయింది. డే 9 కూడా అట్లాగే జరిగింది, 44,000 అయింది. మీకు పెండింగ్ డ్యూస్ అనేది క్లియర్ 0 ఉంచుకుంటూ మీరు ఎప్పటికప్పుడు ఫస్ట్ ఈఎంఐ అనేది పే చేసుకుంటూ వస్తున్నారనమాట. డే 9లో అట్లాగే జరిగింది, 44,000 అయింది. డే 10 వచ్చేసరికి మీకు ఏమైపోయిందనంటే ఈ 3333 కనుక మీరు కడితే ఓకే, మళ్ళీ ఇది అంటే ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కట్టలేదు అనుకోండి, డే 10లో ఒకరోజు మిస్ చేశారు, అదేమైంది, పెండింగ్ డ్యూస్లో పడింది. సో అప్పుడు ఏమవుతుంది, మీ అప్కమింగ్ పేమెంట్స్ వచ్చేసి ఈ 44 ఇక్కడ మీరు ఇది ఈఎంఐ అనేది కట్టకున్నా సరే ఈ 44,000కి ఈ 6,000 చేంజ్ యాడ్ అయితే 50,000 అనేది దాటిపోయింది. సో మీరు ఇది కట్టకున్నా 50,000 అనేది దాటిపోయింది. మీ టోటల్ డ్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది 54,000 అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈ టోటల్ డ్యూ ఏదైతే ఉందో ఇది మీరు కట్టకున్నా ఈ రెండింటి టోటల్ మీ పెండింగ్ డ్యూస్ ప్లస్ అప్కమింగ్ ఈఎంఐస్ ఈ రెండింటి టోటల్ కనుక మీకు 50,000 కనుక దాటితే ఇక్కడ ఏమైంది, 54,000 అయింది. అంటే మీ ఓవరాల్ లిమిట్కి 50% దాటారు, అంటే 1 lakh లిమిట్లో 50,000 దాటేశారు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మీ ప్లాన్ అనేది ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది, మీ కార్డ్ అనేది బ్లాక్ అయిపోతుంది. కాబట్టి ఈ పెండింగ్ డ్యూస్ ఏదైతే ఉందో అది కట్టాలి, ప్లస్ ఇక్కడ
ఈ 50,700 ఉంది కదా, దీంట్లో 50% కట్టాలి. 50% ఆఫ్ అప్కమింగ్ పేమెంట్స్ అంటే ఏంటి? 50,700లో 50% అంటే సగం. ఎట్ ద సేమ్ టైం మీకు ఏమైనా పెండింగ్ డ్యూస్ ఉంటే అది కట్టండి, లేదంటే లేదు. అంటే ఇక్కడ ఏమైందనంటే, సో ఇక్కడ మనకు 3333 అనేది పెండింగ్ డ్యూస్లో ఉంది, ప్లస్ ఈ 50,700లో హాఫ్ కట్టాలి మనం. అంటే ఎంత? 25,350. అంటే ఎంత కట్టాలి మనం? ఇందులో 50% ప్లస్ పెండింగ్ డ్యూస్ కట్టాలి అని చెప్పేసి మనకు ఉన్న క్రైటీరియా క్లియర్ చేయాలంటే అది కట్టాలి. సో 28,683 రూపీస్ మీరు కడితేనే ఫర్దర్గా మీ ప్లాన్ అనేది డే 11కి యాక్టివేట్ అవుతుంది. సో అప్పటి వరకు మీ ప్లాన్ అనేది యాక్టివేట్ అవ్వదు. ఈ 28,683 రూపీస్లో కనుక మీరు ఒక 10,000 లేకపోతే 15,000 అట్లా కట్టినా సరే మీకు ప్లాన్ అనేది ఇన్యాక్టివ్లోనే ఉంటుంది. కంప్లీట్గా ఈ 28,683 రూపాయలు కడితేనే అప్పుడు ఏమవుతుంది, మీ ప్లాన్ అనేది ఇక్కడ ఏమవుతుంది, టోటల్ అప్కమింగ్ డ్యూస్ అనేది 25,000లోకి వచ్చేస్తుంది. సో అప్పుడు మీకు లిమిట్ అనేది మళ్ళీ రీస్టోర్ అయిపోయి డే 11 నుంచి మీరు వాడుకోవడానికి అయితే ఉంటుంది. సో అప్పటి వరకు అయితే మీరు డే 11 నుంచి మీ లిమిట్ రీస్టోర్ అవ్వదు, మీరు ఫర్దర్గా వాడుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు. సో ఇది ఫైనల్గా సినారియో 1 వచ్చేసి. నేను ఈ సినారియో 2, 3 గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ వీడియో అనేది చాలా లెంతీ అయిపోయింది. సో నేను నెక్స్ట్ 2 సినారియో అంటే వినే వాళ్ళకి కూడా చాలా బోరింగ్గా ఉంటుంది కాబట్టి, సో ఇదైతే అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఐ హోప్ మీదైతే చాలా ఈజీగానే ఉంది. మీరు కనుక స్కిప్ చేయకుండా వింటే ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. మీరు ఏ ప్లాన్లో ఉన్నా సరే ఈ క్యాలిక్యులేషన్ మాత్రం బేస్ చేసుకొని మీరు ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో నేను సినారియో 2 గురించి, సినారియో 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి. ఖచ్చితంగా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ప్లస్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోకపోతే మాత్రం మీకు అప్డేట్స్ అనేది అయితే రావు. ఎందుకంటే నేను చెప్తూ ఉన్నాను కదా, అప్డేట్స్ అనేది రెగ్యులర్గా అప్డేట్ అవుతూ వస్తున్నాయి. సో మీరు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే ఎప్పటికప్పుడు నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు తెలుస్తుంది, లేకపోతే మీకు తెలియదు. అండ్ వీలైనంత మందికి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బాయ్ బాయ్.